సార్ ఒక గాడిద మీద పోయి ఎంపీ అవ్వాల్సినటువంటి అవసరం నీకుందా అని చెప్పేసి మీ స్నేహితుడైనటువంటి మీతో పాటుగా చాలా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను మీరు క్వశ్చన్ చేసినటువంటి సందర్భం, ఇప్పటికీ అదే మాట మీద కట్టుబడి ఉన్నారా? అంటే దాన్ని ఎక్కువ కాంట్రవర్షియల్ చేయాల్సిన అవసరం లేదు. మనము అంటే నేనేమనుకుంటానంటే అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నుంచి నేను ఎక్స్పెక్ట్ ఏం చేస్తానంటే ఒక వాల్యూ బేస్డ్ అంటే విలువలు కలిగిన రాజకీయాలు చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సహజంగా కూడా ఎవరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను, తప్పేం లేదు అందులో. సో ఆ కాంటెక్స్లో అది కరెక్ట్ కాదంటే అని చెప్పి కాంటెక్స్లో అనాల్సి వచ్చింది. అంటే మన కాంశీరామ్ గారు ఒక మాట అన్నాడు అప్పుడు కాంటెక్స్లో అన్నాడు. ఆయన ఏంటంటే నేను అధికారంలో పోవడానికి గాడిద కనబడితే గాడిద ఎక్కుతా, గుర్రం కనబడితే గుర్రం ఎక్కుతా అనేది అన్నాడు ఆయన. ఆ కాంటెక్స్లో కరెక్టే, కానీ ఇప్పుడు కాంటెక్స్లో మనము ఒక విలువలు కలిగిన రాజకీయాలను మాత్రము మెయింటైన్ కావాలి. అది తప్పదు. అది ఇవాళ ప్రజలు అట్లా యాక్సెప్ట్ చేయరు. సో నేను ఏదైనా చేస్తే అధికారంలోకి పోతా అంటే కుదరదు కదా. సో నువ్వు ఎట్లా పోతున్నావు అధికారంలో కూడా ఇంపార్టెంటే అది. సో ఆ కాంటెక్స్ ఆ మాట అనాల్సి వచ్చింది. సో బట్ ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారంటే మేము రాజకీయాల్లో ఉండాలి కాబట్టి మేము రకరకాల నిర్ణయాలు తీసుకుంటామంటున్నారు. ఇది వాళ్ళ రాజకీయ పార్టీ ఇష్టము. సో దానికి సంబంధించిన అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇష్టం కాబట్టి ఐ థింక్ దీంతో మనము ఆపేద్దాం అది. సో అది వాళ్ళ రాజకీయ అభిష్టం మేరకు వాళ్ళు ఇష్టమైన డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళు హక్కుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మనం మాట్లాడుకుంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకి చాలాసార్లు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు కూడా ఒక సివిల్ ఇంజనీర్గా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక రిపోర్టు తీసుకొచ్చి వెంటనే ప్రారంభించమని ప్రభుత్వం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అసలు దానికి రిపోర్ట్ వచ్చేదానికి వెయిట్ చేద్దాము, 4 నెలలు పడుతుందా 3 నెలలు పడుతుందా వెయిట్ చేద్దాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ మొత్తానికి ఏదో ఒక నిరుపయోగంగా ఉంచాలని చెప్పేసి చూస్తున్నారని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టు. ఫైనల్గా అది అసలు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా, ఒకవేళ రిపోర్ట్ వస్తే ఎలాంటి రిపోర్ట్ వస్తుందనేటువంటి ఆశాభావం కనబడతా ఉంది. రైతులకు ఉపయోగం ఉందా లేదా? అది ఇప్పుడు ఈ మసిబూసి మారడికాయ వేసే నైజం ఏదైతే ఉందో టీఆర్ఎస్ వాళ్ళది, ఈ నలుగురు అబద్ధాల కోర్లు ఎవరైతే ఉన్నారో కుటుంబము, ప్రజలు బాగా గమనించిండ్రు, వాళ్ళకి మంచి తీర్పే ఇచ్చిండ్రు, ఇంట్లో ఉండమన్నారు. కానీ మార్తలేరు. సో అహంకారం మార్తలేదు, అబద్ధాల తీరు మార్తలేదు. సో అది చాలా జుగుప్సకరంగా ఉంది. మాలాంటి వాళ్ళకి చూడడానికి అసహ్యంగా అనిపిస్తుంది. అంటే ప్రజల్ని ఎట్లా ఇంకా మోసం చేయొచ్చు అనుకుంటున్నాను. కేసీఆర్ కానీ, హరీష్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, అది తప్పుడు కూతలు కూస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు దొంగతనం చేసిండ్రు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, తప్పుడు అవినీతితోని దాన్ని నాశనం చేశారు ఆ ప్రాజెక్టుని. సో అసలు అది కరెక్ట్ కూడా కాదు. ఆ ప్రాజెక్ట్ తీసుకోవడమే కరెక్ట్ కాదు. పాతకాలంలో ఉన్నటువంటి దానికంటే ముందు తుమ్మిడి హట్టి అనేది ఏదైతే ఉందో అది ఇంజనీర్స్ డిజైన్ చేసిన ప్రాజెక్టు. ఇది మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఇంజనీర్ గారు తీసుకున్నటువంటి, బోగస్ ఇంజనీర్ గారు తీసుకున్నటువంటి డెసిషన్ ఇది. ఈయన డిజైన్ చేసినటువంటి వ్యవహారం ఇదంతా కూడా. సో అక్కడ విషయం ఏంటంటే ఆ ప్రాజెక్టు నిజానికి నేను ఇప్పుడు చెప్తున్నాను, ఒక ఇంజనీర్ చెప్తున్నాను, ఒక సోషల్ సైంటిస్ట్గా చెప్తున్నాను, ఒక అర్థమైనటువంటి ఒక సిటిజన్ లాగా చెప్తున్నాను క్లియర్ కట్గా, అది పనికిరాదు ఆ ప్రాజెక్టు. ఎందుకు పనికిరాదంటే రైతులకు అంతకంటే మంచి ప్రాజెక్ట్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి చాలా. కానీ రైతులని మోసం చేసే ప్రాజెక్ట్ అది. సో ప్రజల్ని మోసం చేసే ప్రాజెక్ట్ అది. ఎందుకంటున్నానంటే వెరీ సింపుల్ లాజిక్. ఇప్పటికే నిరూపణ అయింది అది. అంటే కుంగిపోయింది. కుంగిపోవడం ఒక వంతు అయితే, కుంగిపోకముందు 3 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందని చెప్పారు. స్టార్ట్ అయినాక తర్వాత కూడా 19 లక్షలు కొత్త ఆయకట్టు, 18 లక్షలు స్థిరీకరణ ఆయకట్టు, అంటే మొత్తం దగ్గర 36 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్టు గత 3 సంవత్సరాలలో కరువు రాలేదు, గోదావరి ఫుల్ వచ్చింది, అయినా కానీ 97,000 ఎకరాలే ఇచ్చిండ్రు. అంటే 1,00,000 ఎకరాలు అనుకుందాం, అంటే 36 లక్షల ఎకరాలు ఇవ్వాల్సింది 1,00,000 ఎకరాలు ఇచ్చిండ్రు. అంటే అర్థం ఏంటి? ఇది పనికిరాదు ప్రాజెక్టు. వెరీ సింపుల్ లాజిక్ అన్నమాట. నెంబర్ 1 ఇస్ దట్. నెంబర్ 2, ఇప్పుడు కూడా అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ బయట పెట్టడం లేదు. ఆ 97,000 ఎకరాలకి పర్ ఏకర్ ఎంత ఖర్చు అయింది? మీరు ఒక మంచి మాట మాట్లాడారు, బయట పెట్టడం లేదని. కొంతమంది కాంట్రాక్టర్లను వెనకేసుకొచ్చి రావడంలో భాగంగానే కేవలం ఎల్ఐన్టీని మాత్రమే ముందుకు తీసుకొస్తున్నారు, మెగా సంబంధించినటువంటి దాన్ని అసలు మాట్లాడట్లేదనేటువంటి మాట కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు అన్నమాట. నిజంగానే ఎల్ఐన్టీకి మాత్రమే దీన్ని ఒక సర్కిల్ గీయడం ఎట్లా చూస్తూ? ఇప్పుడు ఫోకస్ అంతా మేడిగడ్డ మీద ఉందండి అంతా కూడా. ఆ మేడిగడ్డ కాంట్రాక్ట్ ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ కదా. సో నేనేమంటున్నానంటే ఇది ఎల్ఎన్టీ కాదు, లేకపోతే మన మెగా కాంట్రాక్ట్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆప్షన్స్ ఉంది, దగ్గర ఒక 10-12 మంది కాంట్రాక్టర్స్ ఉన్నారు. ఈ మొత్తం కాళేశ్వరంకు సంబంధించిన ఈ 1,00,000 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టారో ఈ మొత్తం మీద కూడా క్లియర్ కట్గా ఎంక్వైరీ అవసరం. అంత ఎంక్వైరీ పర్ఫెక్ట్గా అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన విషయం ఏంటంటే ఆ 97,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి ఎంత ఖర్చు పెట్టారు, పర్ ఏకర్ నీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అంటే పర్ ఏకరము 25,000 రూపాయల ఆదాయం వస్తే
మొత్తము మన కర్షకుడు రైతు బాగా కష్టపడి పండిస్తే అన్ని అనుకూలంగా ఉంటే వచ్చే లాభము ఎకరానికి 25,000. కానీ మొన్న 97,000 ఎకరాల్లో ఎంత ఖర్చు అయింది, పర్ ఎకర్ ఎంత ఖర్చు అయింది తీస్తే అది 1,00,000 కాదు 2,00,000 అయి ఉంటుంది. నేనేమంటున్నా ఫ్యూచర్లో కూడా ఈ 25,000 రూపాయల పంట తీయడానికి నిలవడానికి ఎంత ఖర్చు పెట్టబోతున్నాం అనేది లెక్క దొరుకుతుంది మనకి, చాలా క్లియర్. నా లెక్క 1,00,000 రూపాయలు, అది నా లెక్క 1,00,000 రూపాయలు. అది మీరు ఒక నిపుణుల కమిటీని వేసి క్లియర్ కట్గా మీరు డిసైడ్ చేయగలిగితే ఈ ప్రాజెక్ట్ అసలు ఫర్దర్గా ఇంకా 52,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుందా అవసరం ఉండదని తేల్చాలంటున్నాను నేను. అదే కాకుండా ఫర్దర్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటే, అది కాక దాని తర్వాత నీళ్ళివ్వడానికి ఎత్తిపోయడానికి అయ్యే కరెంటు ఖర్చు, పంపుల రిపేర్లు, కెనాల రిపేర్లు, 15 రిజర్వాయర్లకు రిపేర్లు, దానికి సంబంధించిన మెయింటెనెన్సు, తర్వాత అట్లాగే దాని మీద పనిచేసే ఇరిగేషన్ స్టాఫ్ యొక్క సిబ్బంది ఖర్చులు, ఇవన్నీ లెక్కేస్తే ఎకరానికి 1,00,000 రూపాయల కంటే తక్కువ కాదు. నీళ్ళు ఉంటే కూడా, మేడిగడ్డ పనిచేస్తే కూడా, నేను చెప్పేది అది. అందుకనే ఇది కూలంకషంగా ఫీజిబిలిటీ ఉందా లేదా, ఫైనాన్షియల్ వైబిలిటీ ఉందా లేదా అని డిసైడ్ చేసి అవసరం అనుకుంటే ప్రాజెక్ట్ మొత్తాన్ని క్లోజ్ చేయాలి.